పేరు రమేష్ అండి. గడిచిన వారంలో ఒక మందిర ప్రతిష్ట కార్యక్రమం చూసుకొని ప్రార్థన చేసుకొని బయలుదేరారంట. మార్గ మధ్యంలో బైక్ మీద తన భార్య ఇద్దరు ఉన్నారంట. వాళ్ళకి సడన్గా ఒక గేదె అడ్డు వచ్చిందంట. వీళ్ళు కూడా దాన్ని గుద్దేశారు. వీళ్ళు కూడా బండి మించి ఇద్దరు కింద పడిపోయారు. కింద పడినా కూడా ఎటువంటి ప్రమాదం కాకుండా నాకు కానీ నా భార్యకి కానీ దేవుని యొక్క కృప, కాపుదల, క్షేమము, భద్రతనిచ్చి ఎటువంటి ప్రమాదం కాకుండా, ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా దేవుడు కాపాడాడని అని చెప్పి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ బాగా జరిగింది. కంటి చూపు బాగా, అందరికంటే ఘనంగా అమ్మాయి చూపు బాగా వచ్చింది. దయచేసి గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. అక్కగారికి కంటి చూపు కనపడకపోతే చుక్కడాలు తీద్దామని హాస్పిటల్కి వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుక్కడాలు ముదిరిపోయినాయి, తీయటానికి కుదరదని చెప్పారట. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు సరే ఆపరేషన్ చేస్తూ ఉన్నారట. దేవుడు మహాకృపను బట్టి ఆపరేషన్ బాగా జరిగింది, కంటి చూపు కూడా బాగా కనపడుతుందని తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. తన పేరు పార్వతి, పురుషోత్తపట్నం. తన కుమారుడు అనేకమైన సంబంధాలు చూసినా ఏది ఆ సంబంధాలు అనేవి వెళ్ళిపోతున్నాయని కానీ ఏది సెట్ కాలేదంట. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని మరలా ఇంకొక సంబంధానికి వెళ్ళినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ బిడ్డను జత చేశాడయ్యా. ఎన్నో సంబంధాలు వెనికిపోయినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఇద్దరిని జత చేశాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో మాటూరు ప్రాంతం నుంచి అక్క అల్లాబి అనే పేరు గల వ్యక్తి వచ్చింది. తనకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు. వివాహం అయి కొన్ని దినాల తర్వాత తన భర్త చెడు వ్యసనాలకి లోనైపోయి భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఇక కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితి. ఆ తల్లి పనికి వెళ్ళి సంపాదించుకొస్తేనే ఆ కుటుంబం గడవటం. ఆ సంపాదించుకొచ్చింది కూడా ఆ భర్త తీసుకుని వెళ్ళి తాగటం, కొట్టడం అలా చేస్తూ ఉన్నప్పుడు తేపకి ఆ పుట్టింటికి వెళ్ళి రావటం, తరచూ ఇలా ఇంట్లో గొడవ జరగటం, పుట్టింటికి వెళ్ళి రావటం, మళ్ళీ ఆ పిల్లలు గుర్తుకొచ్చి మళ్ళీ భర్త దగ్గరికి రావటం. అలా ఉన్న క్రమంలో తన భర్త ఇంకా వ్యసనాలకి లోనైనప్పుడు నాకు ఎందుకు ఈ బ్రతుకు, నేను చనిపోతే బాగుండు కదా, నా పిల్లలు నేను ఏదో ఒకటి చేసుకొని చనిపోతాము, ఈ బ్రతికి ఎందుకని చెప్పి తను సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు హాస్పిటల్లో ఉంది. అప్పటికి తను దేవుణ్ణి తెలుసుకోలేదు. హాస్పిటల్లో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను తాగాడన్నయ్య, డాక్టర్లు అయితే నేను బ్రతకను అని చెప్పేశారు, కానీ ఆ పెద్ద ఆయన ఎవరో తెలియదు. కానీ నాకు అప్పటికి నేను యేసుప్రభు గురించి తెలుసుకోలేదు, కానీ ఆ పెద్ద నన్ను వచ్చి తాగాడు, నన్ను తాకి స్వస్థపరిచాడు, డాక్టర్లు సైతం నేను బ్రతకనని చెప్పారు. నన్ను దేవుడు స్వస్థపరచడమే కాదు, నా భర్త చెడు వ్యసనాల్లో భయంకరంగా తాగుడికి బానిసైపోయి కుటుంబము, పిల్లలు, భార్య పట్టని పరిస్థితిలో ఉన్న నా భర్త ఎప్పుడైతే నేను యేసుని కలుసుకొని ఎప్పుడైతే మోకాలుని ప్రార్థన చేశానో నా భర్త మారాడన్నయ్యా అని చెప్పి ఆ తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. నా భర్త, నేను, నా పిల్లలు ఈరోజు సన్నిధిలో ఉండి సంతోషంగా ఉన్నామన్నయ్య అని చెప్పి ఆ తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. Yara, Myntra URS is live, na? I know! Shop now. Sale is live. Shop now.
पानी पूरी खाते समय पानी के लिए एक स्टॉल, पूरी के लिए अलग और चटनी के लिए तीसरा स्टॉल तो नहीं होता, तो फिर ट्रेडिंग करते समय। హల్లెలూయా. గమనించండి, అక్క సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు ఎస్కే బీబీ, వారిది బొబ్బేపల్లి. తన బిడ్డకి ప్రసవించినప్పుడు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆ బాబుకి గుండె ఎక్కడో కొట్టుకుంటుంది. డాక్టర్లు అన్నారు బాక్స్లో పెట్టాలి, ఈ అబ్బాయి బ్రతుకుతాడో బ్రతకడో కూడా చెప్పలేము, 2 లక్షల అమౌంట్ తీసుకొని వస్తేనే మేము ఆ బిడ్డని బ్రతికించగలమని డాక్టర్లు చెప్పినప్పుడు వీరి దగ్గర 1 రూపాయి కూడా లేని పరిస్థితి. దేవా, సహోదరికి అయితే విశ్వాసం ఉంది, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎటువంటి అమౌంట్ కట్టకుండా కూడా దేవుడు చేయగలడని విశ్వాసంతో అక్కడే మోకరించి ప్రార్థన చేసింది. ఏమనంటే 1 రూపాయి కూడా కట్టకుండా ఆ బిడ్డ క్షేమకరంగా బయటికి రావాలి ప్రభు అని సహోదరి విశ్వాసంతో ప్రార్థన చేసింది. తన ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడంటే, డాక్టర్లు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఈ బిడ్డకి మేము వైద్యం అందిస్తామని డాక్టర్లు చెప్పగానే ఎంతో సంతోషించారు. దేవుని ప్రార్థన దేవుడు ఆలకించి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి రిపోర్టులను దేవుడు మార్చాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి పేరు దయామనండి, నాదెల గ్రామం నుంచి వచ్చారు. గడిచిన నెలలో తనకి బాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుందంట. డాక్టర్లు పరీక్ష చేసి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందమ్మా, క్రియాటిన్ 3.6 ఉందని చెప్పారంట. ఇంకొంచెం స్టేజ్ దాటితే డయాలసిస్కి వెళ్ళే పరిస్థితి అని డాక్టర్ చెప్పి మందులు ఇచ్చారంట. వీళ్ళు డాక్టర్ల మాట మీద లక్ష్య పెట్టలేదు, కానీ జీవంగల దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ పట్టు విడవక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. ఈ నెల 23వ తారీఖు మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు మళ్ళీ పరీక్ష చేసి క్రియాటిన్ 2.0 అంటే 1.6 పూర్తిగా నార్మల్గా వచ్చింది. దేవుడు గొప్ప కార్యం చేశాడన్న మా జీవితాల్లో. డయాలసిస్కి వెళ్ళకుండా పూర్తిగా నన్ను స్వస్థపరిచాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఒక సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. రామభద్రాపురం. ఆ సహోదరికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు టెస్ట్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారట, నీ కడుపులో గడ్డలు ఉన్నాయి, వాటిని తీసివేయాలని, పెద్ద సైజులో ఉన్నాయి, త్వరగా ఆపరేషన్ చేయాలన్నారట. అయితే ఏం తీసివేయొద్దని చెప్పి ఆ సహోదరి ఇంటికి వెళ్ళి తర్వాత ప్రార్థన చేసుకుంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు ఆ గడ్డలన్నీ కూడా కరిగిపోయి చిన్న సైజు అయిపోయినాయి. ఇప్పుడు నాకు బిడ్డ దేవుడు అనుగ్రహించాడు, ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నానని ఆ సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. కార్యం చేసి బిడ్డను అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. సహోదరి పేరు ఎస్కే మస్తాన్బి, చిలకలూరుపేట తంది. ఇక్కడే పరిచర్య చేస్తుంది సహోదరి. తనొక్కతి మాత్రమే ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడ్డది. గడిచిన 3 వారాల కిందట విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్లు స్కానింగ్ తీసి కడుపులో గడ్డు ఉంది అని డాక్టర్లు చెప్పారు. ఒకవైపు కిడ్నీలో 3 రాళ్ళు ఉన్నాయమ్మా, ఒక రాయి అయితే పెద్దగా ఉంది, అది కిడ్నీలో ఇరుక్కుపోయిన సమస్య, మీరు ఎమ్మటే ఆపరేషన్ చేయించాలి, ఆపరేషన్ చేయించకపోతే మీకు ప్రాణానికి ముప్పని డాక్టర్లు చెప్పారు. కొన్ని లక్షల అమౌంట్ ఖర్చు అవుతుంది, మీరు ఆ అమౌంట్ తీసుకొని వస్తే మేము ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇదిగో చూడండి, ముందుగా చూసిన స్కానింగ్లో ఒక గడ్డుందని డాక్టర్లు చెప్పారు. సహోదరి అయితే దేవుని మీద ఒక విశ్వాసం ఉంది, ఇక్కడ పరిచర్య చేస్తుంది, తన భర్తను కోల్పోయి ఉన్నది, 2 బిడ్డల ఆడపిల్లలకు వివాహం చేసింది, తను టిఫిన్ వేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. తన బిడ్డలకి వివాహం చేసి అప్పు సమస్య ఉండి అప్పు తీర్చుకుంటూ తనొక్కతి మాత్రమే తను ఉంటుంది. తనొక్కతైతే ప్రార్థన చేసింది, దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో జీవితాల్లో గొప్ప కార్యాలు చేసావు కదయ్యా, ఎంతోమంది రిపోర్ట్స్ మార్చావు కదయ్యా, మరొక్క మారు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నీవు రిపోర్టు మార్చగలిగిన వాడవు కదా అని ఉపవసించి ప్రార్థించి మరొక్క మారు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది.
డాక్టర్ దగ్గరికి వెళితే ఆపరేషన్కి వచ్చిందేమో అనుకున్నారు. ఆపరేషన్కి కాదండి, మరొక మారు మీరు స్కానింగ్ తీయండి అని డాక్టర్ని అడిగినప్పుడు, ఎందుకు తల్లి, ఒకసారి స్కానింగ్ తీసాం కదా, దాంట్లో గడ్డ ఉంది కదా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా అంటే, మరొక మారు మీరు స్కానింగ్ తీస్తారా అంటే, మరొక మారు డాక్టర్లు స్కానింగ్ తీసి ఆశ్చర్యపోయారు. ఏంటంటే కడుపులో గడ్డ లేదు, కిడ్నీలో రాళ్ళు లేవు. ఆశ్చర్యపోయాడు డాక్టరే. ఎలాగమ్మా ఇది సాధ్యమని సహోదరిని అడిగితే, నా దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అసమాన ధీరుడు నా దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడని సహోదరి డాక్టర్కి చెప్పినప్పుడు డాక్టరే ఆశ్చర్యపోయాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, తన పట్ల చేసిన దేవుని కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరు పేరు రవి అండి, కొలగూరు నుంచి వచ్చారు. సహోదరులు ఇంటి దగ్గర చిన్న ఇరుగు పొరుగు మధ్య ఒక గొడవయ్యి అది కోర్టు కేసు కూడా పెట్టారంట. వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారంట. తన పేరు మీద, తన కూతురు పేరు మీద, తన భార్య పేరు మీద కేసు పెట్టేశారంట. కొన్ని సంవత్సరాలుగా ఆ కేసు నడుస్తుంది, వాయిదాలు తిరుగుతున్నారు, కానీ ఆ కేసు పరిష్కారం కావట్లేదంట. గడిచిన 2 నెలల క్రితం దేవుని సన్నిధికి వచ్చి ఆ కేసు మాఫీ చేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు, దేవుడు అద్భుత రీతిలో కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని కేసుని కొట్టేశాడన్న, దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. చిన్నబాబు మోషే, మరి ఆ బిడ్డ గర్భంలో డెలివరీ అయిన తర్వాత వాళ్ళది గణపురం ప్రాంతం, అతను బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్లారట. ఆ హాస్పిటల్లో ఒక కిడ్నీ పెద్ద సైజుగా ఉంది, ఒక కిడ్నీ చిన్న సైజుగా ఉంది, మీరు గుంటూరు తీసుకెళ్ళాలి అని చెప్పారట. వీళ్ళు ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకొని కొన్ని దినాల తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు, దేవుడు మహాకృపను బట్టి 2 కిడ్నీలు కూడా బాగున్నాయి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని ఆ సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి పేరు రెఫాయిల్ అండి, నాదే ఉప్మాలుడు ఉప్పలపాడు గ్రామం నుంచి వచ్చాడు. తన కొడుకు పేరు వెంకటేష్. తన కుమారుడు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసి ఒక ఫస్ట్ అటెంప్ట్లో మొత్తం పాస్ అయ్యాడంట. నెక్స్ట్ మెడికల్ చెకప్ ఉన్నప్పుడు తన కుమారుడికి ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా పూర్తిగా ఆర్ఆర్బి జాబ్ రాదు అనుకున్నారంట. కానీ వీరి విశ్వాసం వేడక దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు C1 కేటగిరీలో తన కుమారుడికి ఉద్యోగం ఇచ్చాడు. అసలు రాదు, ఇంకా నా కుమారుడి జీవితం అయిపోయింది అనుకున్న స్థితిలో దేవుడు అద్భుత రీతిలో ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడయ్య అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి స్వాతి ఉంది. తను బాపట్ల ప్రాంతం నుంచి వచ్చింది. తనకు వివాహమై 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఎన్నో హాస్పిటళ్ళు తిరిగినా తనకి గర్భఫలం లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీ గర్భఫలంలో ఫాల్ట్ ఉందమ్మా, కొంచెం ప్రాబ్లం ఉంది, నీకు ఇంకా పిల్లలు పుట్టరు, అసలు అవకాశమే లేదు అని చెప్పినప్పుడు ఆ తల్లి ఇక్కడ చిలకలూరిపేట తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్కి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని తను కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నప్పుడు, నాకు ఒక ఆడబిడ్డని దేవుడు ఇచ్చాడన్నయ్య, ఎన్నో హాస్పిటల్ తిరిగాను కానీ ఏ ఫలితం లేదు, ఎప్పుడైతే నేను మోకాలని ప్రార్థన చేశానో దేవుడు అద్భుతమైన రీతిలో నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఒక పాపని ఇచ్చాడు అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి పేరు ఆనంద్ అండి, త్రిపురాంగం నుంచి వచ్చాడు. సహోదరుడు గడిచిన కొన్ని సంవత్సరాలుగా, దగ్గర ఒక 20 సంవత్సరాలుగా తాగుడు వ్యసనానికి బానిసై ఉన్నాడంట. ఈ తాగుడు వ్యసనం వల్ల తన జీవితం మొత్తం నాశనం అయిపోయిందంట. పూర్తిగా అప్పులు, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, ఇంట్లో గొడవలతో చాలా వేదన పడే పరిస్థితిలో దేవుడు అద్భుత రీతిలో నన్ను దర్శించాడన్నా. ఇప్పుడు నా అప్పులన్నీ పోయినాయి, ఇంట్లో శాంతి సమాధానంతో మేమందరం చక్కగా ఉంటున్నాం, దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆ తాగుడు బంధకాలు దగ్గర 20 సంవత్సరాల నుంచి, ఆ తాగుడు జీవితం నుంచి, అప్పుల బంధకాల నుంచి నన్ను విడిపించాడు. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తాడు. తాగుడు వ్యసనం నుంచి విడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. తన బిడ్డకి తలనొప్పి విపరీతంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోమని చెప్పారట. ఆ చిన్న బిడ్డ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మెడికల్ షాపులో ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకుంది. అది ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్లు.
ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఒక సైడ్ అంతా ఏదో పడిపోయినట్టుగా ఏం పని చేయనట్టు అయిపోయిందట. డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇది మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారట. నోటి మాట కూడా సరిగా రావట్లేదు. వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేసుకొని కొన్ని దినాల తర్వాత వేరే ఒక హాస్పిటల్ తీసుకెళ్లారట. దేవుడు మహాకృపను బట్టి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు మా బిడ్డ బాగుంది అని ఆ తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కార్యం చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరు పేరు కిషోర్ అండి, ఒంగోలు నుంచి వచ్చాడు. తనకి ఒక బొలోరో వెహికల్ ఉందంట. దాన్ని బాడుగులు తిప్పుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అనుకోకుండా తన బైక్ బొలోరో యాక్సిడెంట్కి గురైంది. దేవుడు కృపతో ఎటువంటి ప్రమాదం కాకుండా దేవుడికి తనని కాపాడాడు. ఈ బొలోరోని మళ్ళా రిపేర్ చేయించడానికి షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళు 2,80,000 రూపాయలు ఖర్చు అవుతుందయ్యా, ఇది ఇన్సూరెన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు, దానికన్నా ముందు నువ్వు 40,000 రూపాయలు నువ్వు మాకు కట్టాలని చెప్పారంట. తన దగ్గర అయితే ₹1 లేని పరిస్థితి. షోరూంలోనే బండి పెట్టేసి ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారంట. ఆ మోకాల ప్రార్థన దిగి అట్లా వచ్చేటప్పటికల్లా ఒక ఫోన్ వచ్చిందంట. నీ ఇన్సూరెన్స్ డబ్బులు నువ్వు 40,000 కట్టకుండానే నీకు 2,80,000 రూపాయలు మేము క్లెయిమ్ శాంక్షన్ చేసాం, నువ్వు అది బండి రీఫర్ చేసుకోవచ్చు అని చెప్పి గొప్ప కార్యం దేవుడు మా జీవితంలో చేశాడన్న. 40,000 రూపాయలు కట్టకుండానే దేవుడు 2,80,000 రూపాయలు నాకు శాంక్షన్ చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరం కలిసి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.